తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు అనంటే దిగంబర్ బిశ్వాస్, అలాగే బిష్ణు చరణ్ బిశ్వాస్. ఈయన నదియా జిల్లా నుంచి ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగింది. ఇక రఫీక్ మొండల్ ఇక్కడ మాల్దా ప్రాంతం నుంచి తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. ఖాదర్ మల్లా పబ్నా అనేటువంటి జిల్లా నుంచి బెంగాల్ ప్రాంతంలో తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగింది. ఇలా వివిధ జిల్లాలలో ఎవరైతే ఈ ఇండిగో తిరుగుబాటులో పాల్గొనేటువంటి నాయకులు, రైతులు ఉన్నారో వీరంతా నీలిమందు పంటలను వేసి నష్టపోయినటువంటి రైతులు. సో ఇలా ఈ తిరుగుబాటుకి వీరు నాయకత్వం వహిస్తున్నటువంటి క్రమంలోనే ఈ తిరుగుబాటు అనేది హిందువులు, ముస్లింలు, అక్కడ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కలిసి, రైతులంతా కలిసి ఐక్యమత్యంతో ఈ తిరుగుబాటుని బ్రిటిషర్స్కి, వడ్డీ వ్యాపారులకి వ్యతిరేకంగా చేయడం జరిగినది. సో ఇలా చేసినటువంటి ఈ తిరుగుబాటుని బేస్ చేసుకొని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసి ఈ ఇండిగో రివాల్ట్ని తగ్గించేందుకు, ఈ తిరుగుబాటుని అణిచివేసేందుకు, దీన్ని తగ్గించేందుకోసం ప్రయత్నాలను చేశారు. సో ఇలా ఈ రైతుల పైన దదోన్ అనేటువంటి లోన్ సౌకర్యాన్ని ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలుని చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడడం జరిగింది. సో ఇలా ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలోనే ఈ తిరుగుబాటు అనేది విస్తృతంగా బెంగాల్ ప్రాంతం అంతా వ్యాపించడంతో ఎవరైతే నీలిమందు పంటలని బేస్ చేసుకొని పరిశ్రమలను నడిపేటువంటి వారు ఉన్నారో వారంతా కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ అల్టిమేట్గా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఈ నీలిమందు పంటలకి సంబంధించి అని చెప్పేసి ఎవరు అనంటే ఇగో ఈ దీనబంధు మిత్రా గారు ఒక నాటకంని రచించడం జరిగింది. అదే ఏంటి అనంటే నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం.